గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకు కమింగ్ వస్తున్నాయి కాబట్టి మనం పార్ట్ ఏ పార్ట్ బి గురించి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు ఏం టెన్షన్ పడవద్దు, ఎందుకంటే మనకు క్వశ్చన్స్ ఇప్పుడు ఆల్రెడీ మీకు 4-5 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చూసుకొని వెళ్ళే 24 మార్క్స్ వస్తాయి. మనం ఇంకా 40-50 మార్క్స్ గ్యాదర్ చేసుకోవడానికి మనం క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేయాలి అనేది మనం ముందు చూద్దాం. ముందు మన క్వశ్చన్ పేపర్ 3 సెక్షన్స్ గా ఉంటుంది అన్న. ఫస్ట్ సెక్షన్ లో 2 మార్క్స్ వస్తాయి, 6 2 12. 7th క్వశ్చన్ నుండి 12th క్వశ్చన్ వరకు 4 మార్క్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ 13 నుంచి 17 వరకు 6 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. అందులో మాత్రమే ఛాయిస్ ఉంటుంది. 2 మార్క్స్ 4 మార్క్స్ ఛాయిస్ ఉండదు, ఓన్లీ 6 మార్క్స్ మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మన 6 మార్క్స్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ మీకు పెద్ద లాంగ్ ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. మీకు క్వశ్చన్ పేపర్ దిద్దే వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా నాన్న. అలా మీరు ఫస్ట్ ఏదైతే మంచిగా మీకు ఆ 6 మార్క్స్ లో కానీ 4 మార్క్స్ లో కానీ 2 మార్క్స్ లో కానీ ఏదైతే మంచిగా వస్తుందో, ఫస్ట్ ఆన్సర్ ఏది మంచిగా వస్తుందో నీట్ గా రాయగలుగుతారో దాన్ని మాత్రమే క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. సీరియల్ రాయాలని ఏం రూల్ లేదు నాన్న. మనకి ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చనే రాయొచ్చు. ఉదాహరణకు 13వ క్వశ్చన్ మంచిగా వచ్చింది అనుకోండి, 13వ నెంబర్ వేయండి, మంచిగా ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా 17th క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 17th నెంబర్ వేయండి, 17th క్వశ్చన్స్ నీట్ గా రాయండి. ఎంత నీట్ గా రాస్తే ప్రజెంటేషన్ అంత మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి మంచిగా నీట్ గా రాయడానికి ప్రయత్నం చేయాలి, ఓకేనా. ఇలా 80 మార్క్స్ ఉంటుంది నాన్న. మనకు 6 మార్క్స్ క్వశ్చన్ లో మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మనకు 6 క్వశ్చన్స్ ఉంటే ఓన్లీ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో మీకు నచ్చిన ఏవైతే లాంగ్ ఆన్సర్ బాగా వస్తాయో వాటిని అటెంప్ట్ చేయండి. ఈ విధంగా 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ 20 మార్క్స్ విత్ పేపర్ ఉంటుంది. విత్ పేపర్ కూడా 20 మార్క్స్ మనం ఏదైతే చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఏవైతే మనకు లాస్ట్ బిట్ లో మనకి ఎక్సైజ్ అని బ్యాక్ సైడ్ ఉంటాయి, దాని ఇంపార్టెంట్ అన్ని బ్యాక్ సైడ్ చాప్టర్ వైజ్ బ్యాక్ సైడ్ ఉన్నాయని చదువుకోకపోతే బిట్స్ రాయడం ఈజీ. ఒకవేళ బిట్స్ మీరు కంపల్సరీ ప్రిపేర్ కాలేని వాళ్ళు ఉంటే మనకి ఎక్సైజ్ 1, ఎక్సైజ్ 2, ఎక్సైజ్ 3, ఎక్సైజ్ 4 లో మనం ఎలాంటి క్వశ్చన్స్ అయితే చేస్తామో, ఏవైతే ఫార్ములాస్ వాడతామో వాటినే మనం యూజ్ చేస్తే అందులో కనీసం 10 మార్క్స్ కలుస్తాయి. 10 మార్క్స్ ఏమో మనకు బుక్ బ్యాక్ సైడ్ ఉన్న కీ పాయింట్స్ లలో ఫార్ములాస్ నుంచి వస్తాయి. మిగతా 10 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం మీరు ఏదైతే ఫస్ట్ చాప్టర్ లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో ఆ చాప్టర్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా 20 మార్క్స్ లో మీరు 10 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు. ఒక 10 మార్క్స్ మాత్రమే కష్టంగా ఉంటది. ఆ 10 మార్క్స్ కూడా మనం ఇంకొకసారి చదివి బాగా 2 సార్లు 3 సార్లు క్వశ్చన్ బాగా చదివితే మనం ఎంత టాలీ మార్క్స్ అంటే ABCD మనకు అందులో ఏ అయితే ఆన్సర్ పెడితే మనకు క్వశ్చన్ లో టాలీ అవుతుంటే అందులో సబ్స్టిట్యూషన్ చేసుకొని చేస్తే కూడా అలా 2 క్వశ్చన్స్ వస్తాయి. అలా కూడా చేసి తీసుకోవచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం కదా. అంటే మనకి ABCD లో మనకు తెలియని ఆన్సర్స్ ఉంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో దోలాడితే అందులో ఏదైనా 2 ఆన్సర్స్ క్యాన్సిల్ అవుతాయి, ఇంకా 2 ఉంటాయి. అందులో కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. 1 ఏ పెట్టాలా బి పెట్టాలని మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం ఒకసారి మనకి ఇచ్చిన క్వశ్చన్ లో మనకు వాల్యూస్ పెడితే సెట్ అయ్యేటట్టు ఉంటే దాన్ని చూసి అలా చేసుకుంటే ఇంకా మీకు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓన్లీ 6 మార్క్స్ కొంచెం హార్డ్ గా ఉంటాయి. దాన్ని మీకు ఏదైతే చేయగలుగుతానేమో చేయండి, లేదంటే మాత్రం మల్టిపుల్ చాయిస్ వదిలిపెట్టొద్దు. ఆ 6 కూడా మీకు నచ్చిన ఏ లెటర్ బి లెటర్ ఏ లెటర్ ఉన్నా కూడా రాసి రావాలి. లక్కులో మీరు రాసిన క్వశ్చన్ లో ఏనో బీనో సెట్ అయింది అనుకో, దానికి వచ్చే మార్క్స్ అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ ని ఈ విధంగా మంచిగా చదివి నిదానంగా మ్యాథ్స్ అంటే భయపడకుండా మంచి టెన్షన్ లేకుండా మంచి హ్యాపీగా రాసిరనుకోండి, మీకు కూడా హ్యాపీగా మార్క్స్ వస్తాయి. మీరు ఎంత హ్యాపీగా రాస్తే మార్క్స్ కూడా అంత హ్యాపీగా వస్తాయి. ఇంకా మీకు ఈజీ మెథడ్ ఇంకా కొంచెం అంటే మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అన్న ఈ 3 చాప్టర్ నుంచి వస్తాయి. 14th చాప్టర్ నుంచి మీన్ మోడ్ మీడియన్ ఆల్రెడీ మనం క్వశ్చన్ చేసాం, ఫార్ములా కూడా రాసాం. ఆ ఫార్ములా అబ్రివేషన్ నేర్చుకుంటే చాలు. అబ్రివేషన్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎల్ అంటే ఏంది, హెచ్ అంటే ఏంది, ఏ అంటే ఏంది, ఐ అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంది, దాంట్లో మనకు చూసుకుంటే అందరూ తెలిసిపోతుంది. అది మన కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ 6th చాప్టర్ నుంచి ఏపీ నుంచి ఒకటి, జీపీ నుంచి ఒక ఫార్ములా ఉంటది. ఏపీ నుంచి ఏమో ఏంది ఎంత టర్మ్ ఫార్ములా, ఇది ఎంత టర్మ్ ఫార్ములా. ఇంకా ఏపీలో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఫార్ములా ఉంటది. ఇందులో 3 ఫార్ములాలు ఉంటాయి కానీ ఇంకా 2 రాసాను కూడా ఇంకో ఫార్ములా కూడా ఉంటది. సమ్ ఆఫ్ ఫార్ములా కూడా నేర్చుకోండి. ఇందులో 3 ఫార్ములాలు, ఇందులో 3 ఫార్ములాలు, 6 ఫార్ములాస్ ఉంటాయి. ఇక లాస్ట్ 10th చాప్టర్ నుంచి మెన్సురేషన్ లో ఏమేం ఫార్ములా ఉంటాయి మనకు, కోను, సిలిండరు, ఇంకా హెమిస్ఫియర్, స్పియర్, పిరమిడ్, ఇలా
6 ఏమో ఉంటాయి నాన్న. మన చిన్నప్పటి నుంచి నేర్చుకునే క్యూబైడ్ క్యూబ్ ఫార్ములాలు కూడా ఉంటాయి. అవి నేర్చుకోకుండా మనకి ఇందులో ఈ చాప్టర్ నుంచి కోను, సిలిండర్, స్పియర్ ఈ 3 ఫార్ములాలు నేర్చుకోండి. వాటి ఏ ఫార్ములా అయినా మొత్తం ఇందులో 6 ఫార్ములాస్, ఇందులో 3 ఫార్ములాస్, ఇందులో 3 ఫార్ములా, 3 + 3 + 6 10 ఫార్ములాస్ నేర్చుకురంటే, వాటి అబ్రివేషన్ నేర్చుకురంటే కంపల్సరీ 4 మార్క్స్ మీకు ఎక్కడికి పోవన్నట్టు. మనం ఇందులో ఇంతకుముందు చెప్పుకున్న 7 క్వశ్చన్స్ లో కంపల్సరీ 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయన్నా. 3 6 18 4 అంటే 20 మార్కులు ఈ క్వశ్చన్స్. అంటే మీరు 20 మార్క్స్ ఇక్కడే గ్యాదర్ చేస్తారు. ఈ 20లో కూడా ఇప్పుడు చెప్పిన చాప్టర్ నుంచి బిట్ పేపర్ లో కూడా కనీసం 5 మార్క్స్ కలుస్తాయి. అంటే 25 మార్క్స్ వచ్చినట్టు. ఇక 3 మార్క్స్ కష్టపడాలంటే ఇక కొంచెం ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకుని అనుకోండి, 3 మార్క్స్ ఎట్టు పోవు. ఈ 7 క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద డిస్టెన్స్. ఏ అండ్ బి ఇస్తాను, డిస్టెన్స్ కనుక్కోవాలి అంతే. అంటే రెండు పాయింట్స్ ఇస్తాడు, డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్మ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. d = x2 - x1² + y2 - y1². ఈ పాయింట్స్ తీసుకుపోయి అందులో పెడితే మనకు ఆన్సర్ వస్తుంది. ఫైండ్ ద సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంది? మనకు ట్రయాంగిల్ లో మధ్యలో 3 వర్టిసెస్ తోచే పాయింట్ సెంట్రాయిడ్. ఆ సెంట్రాయిడ్ కి ఎలా ఇస్తాడు? 3 పాయింట్స్ ఇస్తాడు. మీరు ఇది ఈజీగా గుర్తుపట్టొచ్చు. 3 పాయింట్స్ ఉన్నాయంటే అది సెంట్రాయిడ్ అంటే అమ్మ 3 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయంటే డిస్టెన్స్ అవుతుంది, 3 పాయింట్స్ అంటే సెంట్రాయిడ్ అవుతుంది. క్వశ్చన్ బట్టి రాయాలి. ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 ఆ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు సెంట్రాయిడ్ వస్తుంది. మనకందరికి ఫస్ట్ చాప్టర్ లాగు లెక్కలు అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నాను. లాగు లెక్కలు ఏం కన్ఫ్యూజన్ కానవసరం లేదు. మీరు లాగ్ ఇక్కడ 81 ఉంది, కింద ఉన్నది, ఇది పైన ఉన్నది. దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఎలా చేయాలి అంటే, లాగ్ మనకి ఏదైతే చిన్న నెంబర్ ఇస్తారో దీన్ని 3 ఆ నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు. అంటే 3 తో కన్వర్ట్ చేసుకోవాలి 81ని. 3 2 = 6, 3 7 = 3 9 = 3 3 = 3 1 = అంటే దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ 3 3⁴. బాగా గుర్తుపెట్టుకుని ఈడేమొస్తుంది, ఇక్కడ ఏమొచ్చింది? ఏం చెప్తానంటే దీన్ని హెడ్ అంటాము, దీన్ని కింద బాడీ పార్ట్ అంటాం. అంటే హెడ్, ఇది పార్ట్. ఈ పార్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీన్ని 1/, అనేసుకోవాలి. అంటే 1/. ఇది ఇక్కడ ఏముంది? సేమ్ నెంబర్ లో కూడా 4 ఉంది, 1/4. ఇక్కడ ఏమొస్తుంది? లాగ్ 3 3 వస్తుంది. అంటే 3 3 వస్తే 1 అని ఆన్సర్. 1/3 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 1/4. ఇది చాలా సింపుల్ అన్న. ఈ 2 లెక్కలు నేర్చుకున్నారు అనుకోండి, మీకు బిట్ పేపర్ లో గానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ కంపల్సరీ వస్తుంది. మరి కింద ఉంటే చేయగలిగారు, పైన కూడా ఉంటే ఎలా చేయాలో చూడండి. లాగ్ 100, కింద 10 వచ్చింది. ఈ 10 ఉంది, ఈ చిన్న నెంబర్ 10 ఉంది. అంటే ఈ పైన కూడా 10 తో చేసుకోవాలని అర్థం. 10 10 = 100, 10 1 = 10. అంటే లాగ్ 100 ఏమని రాయొచ్చు? 10² 10. ఇది సేమ్ వచ్చిందా? ఇది హెడ్ అన్నట్టు. హెడ్ వస్తే హెడ్ ను సేమ్ అలాగే ఉంచాలి. లాగ్ 10 10. మళ్ళీ సేమ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. సేమ్ ఎలిమెంట్స్ వచ్చినట్టు ఆన్సర్ ఏంది? 1 అని అర్థం. 2 1 = 2. ఇది చాలా ఈ 2 క్వశ్చన్స్ లో గ్యారెంటీగా మనకు 2 మార్క్స్ కానీ బిట్లలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 nth టర్మ్ ఏపీ. ఇది ఏపీలో ఉందా జీపీలో ఉందా అని క్వశ్చన్ అడగవచ్చు, లేదా ఏ అని డి అని కామన్ రేషియో అడగవచ్చు, కామన్ డిస్టెన్స్ అడగవచ్చు. ఇదేమో జీపీ 1 20 30 ఇచ్చిన nth టర్మ్ జీపీ. ఇక్కడ మన ఫార్ములాలు కూడా రాసిందానా? ఏ ఫార్ములా? ఈ రెండు కూడా మనం ప్రాక్టీస్ చేసినట్టే కంపల్సరీ ఈ క్వశ్చన్ పేపర్ లేకుండా ఉండదు. ఈ 2 ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. ఇక్కడ a = b = ఇచ్చిన ఫస్ట్ చాప్టర్ నుంచి ఫైండ్ యూక్లిడ్ అల్గారిథం. యూక్లిడ్ అల్గారిథం ఫార్ములా ఏంది? a = bq + r లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఇస్తే ఆర్ కనుక్కుంటే ఇది ఫార్ములా వస్తుంది. ప్రాబబిలిటీ లెక్కలో కంపల్సరీ మీకు ప్రాబబిలిటీ అనే వర్డ్ కనపడితే లెక్క రాకపోయినా ఫార్ములా రాసి రాండి. P = నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా కంపల్సరీ రాసిరండి. ప్రాబబిలిటీ అనే వర్డ్ వస్తే కంపల్సరీ ఈ ఫార్ములా రాయండి. మీకు క్వశ్చన్ లో 6 మార్క్స్ వచ్చినా, 4 మార్క్స్ వచ్చినా, 2 మార్క్స్ వచ్చినా ప్రాబబిలిటీ అనే వర్డ్ వస్తే ఫార్ములా రాయండి. ఖచ్చితంగా మీకు 1 మార్క్ ఎటు పోదు. మీకు వచ్చిన వాళ్ళేమో క్వశ్చన్ చూస్తారు. ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? కైన్స్ మీద కానీ, డైస్ మీద కానీ, నార్మల్ క్వశ్చన్స్ కానీ వస్తాయి. కైన్స్ మీద వస్తే 2 కైన్సా, 1 కైన్సా, 3 కైన్సా దాని మీద వస్తాయి. డైస్ అంటే ఒకటే డైస్, 2 డైస్ ఉంటాయి. ఒక డైస్ ఉంటేనే కింద టోటల్ ఆన్సర్ 6 వస్తుంది. పైన క్వశ్చన్ ఏది అడిగితే చేయాలి. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఏది ఇస్తే చేయాలి.
ఇక నార్మల్ క్వశ్చన్ అంటే ఏంది, రెడ్ బాల్స్ నార్మల్ బాల్స్ అవన్నీ ఇస్తావు, లేదా పెన్స్ అన్ని ఇస్తావు, అట్లా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా చేయాలి. ఇంకా డెక్ కార్డ్స్ ఉంటాయి కార్డ్స్. డెక్ కార్డ్స్ లో మనకు 52 కార్డ్స్ ఉంటాయి. అందులో బ్లాక్ కార్డ్స్, రెడ్ కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ అంటే ఫేస్ కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, రెడ్ కార్డ్స్ ఉంటాయి, ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అంటే JQK ఈ 3 ఉంటాయి. 3లో మళ్ళీ ఎన్ని ఉంటాయి, రెడ్ ఉంటది, బ్లాక్ ఉంటది. రెడ్ ఏముంటాయి, రెడ్ ఏమో ఎప్పుడైనా డైమండ్ అండ్ హార్ట్, ఇదేమో క్లబ్ అండ్ కలర్ ఉంటది. ఈ ఫేస్ కార్డ్స్ అడిగిననుకో 12 ఉంటాయి, 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 6 రెడ్ ఫేస్ కార్డ్స్, బ్లాక్ ఫేస్ కార్డ్స్. ఈ ప్రాబిలిటీ నుంచి కంపల్సరీ క్వశ్చన్, కంపల్సరీ 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు, 6 మార్క్స్ రావచ్చు. కంపల్సరీ మాత్రం ప్రాబిలిటీ లెక్క లేకుండా ఉండదు. కాబట్టి మీకు ప్రాబిలిటీ లెక్క చేసుకొని ప్రాక్టీస్ చేయకు టైం లేకపోయినా మీరు కంపల్సరీ ఈ ఫార్ములా మాత్రం రాసి రండి. లాస్ట్ అండ్ ఫైనల్ A = 1 2 3 ఫైండ్ సబ్సెట్స్ అంటాడు. సబ్సెట్స్ అంటే నీకు మీనింగ్ తెలియకపోయినా ఆన్సర్ ఎట్లా తెలుసుకోవాలి, ఇక్కడ మన క్వశ్చన్ నెంబర్ ఎన్నో చూసుకోండి అన్న. 1 2 3 2 కి ఈ నెంబర్ తగిలియండి. 2 టైమ్స్ చేయాలి కదా, 2 2 4 4 2 8 అంటే మనకి 8 ఆన్సర్స్ రావాలి. 8 ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇక చూడండి. 1 విడగొట్టినా, 2 విడగొట్టినా, 3 విడగొట్టినా, 1 2 విడగొట్టినా, 1 3 1 2 3 ఇంకా లాస్ట్ 7 వస్తాయి. మనకు లాస్ట్ ఖాళీ రాయాలి. ఇలా రాస్తే మనకి 8 ఆన్సర్స్ వస్తాయి. దీన్ని సబ్సెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకుందాం, 2 ఇచ్చిన సబ్సెట్ రాయమంటే ఏం చేయాలి, 2 కంపల్సరీ రాయాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ అంటే 2 వేయాలి. 2 స్క్వేర్ అంటే ఎన్ని ఆన్సర్ రావాలి, 4 ఆన్సర్స్ రావాలి. కంపల్సరీ మనకి సబ్సెట్స్ అంటే ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు. ఎలా, 2 వస్తే 2 స్క్వేర్ పెట్టాలి, 3 వస్తే 2 క్యూబ్ పెట్టాలి, 4 వస్తే 2 to the power of 4 పెడితే 16 ఆన్సర్. అంటే మనకు సబ్సెట్స్ ఆన్సర్ రాయడం కూడా ఈజీగా తెలిసిపోతుంది, ఎన్ని ఆన్సర్లు కూడా తెలిసిపోతుంది. ఈ 7 క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఇవి అబ్రివేషన్స్ ఉన్నాయి కానీ ఇవి ఎక్స్ప్లెయినిటీ 3 ఫార్ములా నేర్చుకోండి. ఇంత ముందు చెప్పిన 7 క్వశ్చన్స్ నేర్చుకోండి. 50 మార్క్స్ క్వశ్చన్స్ ఎటు పోమి, 50 మార్క్స్ గ్యాదర్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళేనా, ఫస్ట్ బిట్ లో 2 మార్క్స్ 6 వస్తాయి, 4 మార్క్స్ 7 వస్తాయి, 6 మార్క్స్ 4 వస్తాయి. ఇవి మరి అన్నిటినీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఇంకేదైనా మిస్ అయినా కూడా మీరు చదివే పిల్లలు ఇంకా చాప్టర్ వైజ్ గా క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మనం యూట్యూబ్ లో దీని తర్వాత మీకు చాప్టర్ వైజ్ గా బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ గా క్వశ్చన్స్ పెడతాను, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. 100% మ్యాథ్స్ లో అందరు పాస్ కావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్.